మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. 2000 సంవత్సరంలో టాంజానియా అని ఒక దేశంలో అది తీర ప్రాంతం. ఆ దేశంలో ఆ తీర ప్రాంతంలో ఉన్న ఒక పట్టణం ఉండేదంట. ఆ పట్టణము చాలా మూఢనమ్మకాలతో నిండిపోయి ఉండేదంట. ఇప్పటికీ కూడా టాంజానియా దేశంలో ఎన్నో మూఢనమ్మకాలు ఉన్నాయి. అయితే ఆ ప్రాంతంలోని ఆ పట్టణము ఏ పట్టణం అయితే ఉందో ఆ పట్టణంలో సువార్త అనేది అప్పటికి వెళ్ళలేదు. అయితే కొంతమంది యువకులు దేవుని యొక్క పిలుపు మేరకు ఆ యొక్క ప్రాంతంలో ఒక ఓపెన్ ఏరియా మీటింగ్ పెట్టాలి, సువార్త ప్రతి ఒక్కరికి తెలియజేయాలి అని ఆశ కలిగి ఉన్న కొంతమంది యువకులు ఆ పట్టణపు అధికారుల్ని సమీపించి వారి దగ్గర పర్మిషన్ అడిగారంట. ఇదిగోండి, ఈ యొక్క ప్రాంతంలో మేము ఒక రిలీజియస్ మీటింగ్ పెట్టాలి అని ఆశపడుతున్నాము, దయచేసి మాకు పర్మిషన్ ఇవ్వండి అని అడిగారంట. అప్పటి నుంచి కూడా వారు తమ ప్రార్థనలో దేవుని దగ్గర మొరపెడుతూ ఉన్నారంట. దేవా, నువ్వు మమ్మల్ని పిలిచావు కదా ఈ పని చేయమని చెప్పి, మరి ఈ పని చేయులాగున మాకు సహాయాన్ని దయచేయాలి. 2 వారాలు దేవుని యొక్క సన్నిధిలో వారు మొరపెడుతూ వచ్చారంటండి, ప్రార్థిస్తూ ఉన్నారంట. అయితే ఈ 2 వారాలు అవ్వక ముందే ఆ పట్టణపు అధికారుల నుంచి వీళ్ళకి ఒక వర్తమానం వచ్చింది. అదేంటి అని అంటే, మీరు రిలీజియస్ మీటింగ్ పెట్టుకోవచ్చు, మేము పర్మిషన్ ఇస్తున్నాము అని. యువకులు ఎంతగానో సంతోషించారంటండి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇంకా కూడా ప్రార్థిస్తూ ఉన్నారంట. ఈసారి ఏమని ప్రార్థన చేస్తున్నారు? దేవా, అద్భుత కార్యాలు చేయ ఆ ప్రాంతంలో ఉన్న మనుషుల యొక్క నేత్రములను తెరవండి అయ్యా, మిమ్మల్ని ఎదుర్కొనేందుకు ఆ యొక్క ప్రాంతమును సిద్ధపరచండి అయ్యా అని ప్రార్థిస్తూ ఉన్నారంటండి. ప్రార్థిస్తూ ఆ సమయం రానే వచ్చింది. ఆ యువకులందరూ కలిసి ఆ మీటింగ్ జరిపించడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా తీసుకొని ఆ దేశానికి ఆ యొక్క పట్టణానికి ప్రయాణమై వెళ్ళారంట. అయితే ఇక 2 దినముల ముందుగా వారు ఆ పట్టణానికి చేరుకున్నారంటండి. ఆ మీటింగ్ జరగాలి అన్న 2 దినముల ముందు. అయితే ఆ పట్టణంలో ఉన్న కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వీరు అక్కడ మీటింగ్ నడిపించడం అనేది ఇష్టం లేదు. మాకు తెలియని ఎవరో ఒక వేరే దేవుడి గురించి వీరేంది చెప్పేది, మేమేంది వినేది అన్న రీతిలో ఏ విధంగా అన్నా కానీ ఆ యొక్క యువకుల్ని చంపాలి అని వారు నిర్ణయం తీసుకున్నారంట. ఈ యువకులు ప్రతి దినము ఉదయాన్నే ఆ యొక్క సముద్ర తీరాన్ని దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రార్థించేవారంట. అయితే ఇది గమనించిన ఆ యొక్క ఊరి పెద్దలు ఏం చేశారంటే, కొంతమంది యువకుల్ని, ఆ ఊరికి సంబంధించిన కొంతమంది యువకుల్ని పిలిచి, ఇదిగో వీరు మనకి అవసరం లేని వేరే ఒక దేవుణ్ణి మన యొక్క ప్రజలకు చెప్పి వారిని త్రిప్పివేయాలని ఇక్కడికి వచ్చున్నారు, వీరిని మీరు చంపేసేయండి అని చెప్పి ఆ యువకుల్ని ప్రేరేపించారంట. అయితే యథాఫలంగా 2వ దినమున ఈ యువకులు ప్రార్థిస్తూ ఉన్నారంట. ఉదయాన్నే వెళ్ళి ఆ యొక్క సముద్ర తీరం దగ్గర ఆ ఊరికి సంబంధించిన కుర్రాళ్ళు వీళ్ళని చంపేందుకు వచ్చారంటండి. వీరేమో మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నారు, వారేమో వీళ్ళని చంపేందుకు వస్తూ ఉన్నారు. అయితే ఆ సమయంలో ఆ కుర్రవాళ్ళు ఎప్పుడైతే ప్రార్థిస్తున్న ఈ యువకులను సమీపిస్తూ ఉన్నారో, ఈ యువకుల చుట్టూ ఒక అగ్ని ప్రాకారములాగా వారికి కనిపించిందంటండి. దాన్ని చూడంగానే వారు చాలా భయపడిపోయారంట. అక్కడి నుంచి వెళ్ళిపోయారంట. వాళ్ళకి ఎలాంటి హాని జరగలేదంట. వెళ్ళి ఈ అగ్ని ప్రాకారాన్ని చూసిన ఈ యొక్క కుర్రవాళ్ళు ఆ ఊరి పెద్దలతో చెప్పారంట, వాళ్ళ చుట్టూ ఒక అగ్ని ప్రాకారం ఉందయ్యా, మేము వాళ్ళని చంపేందుకు తెగించలేకపోయాము, దయచేసి మమ్మల్ని క్షమించండి, మేము ఈ పని చేయలేము అని చెప్పేశారంట. అయితే అప్పుడు ఆ ఊరి పెద్దలు చెప్పారంట, అయితే ఒక పని చేయండి, ఈరోజు సాయంత్రం కదా మీటింగ్ జరుగుతూ ఉండేది, వాళ్ళు మీటింగ్ జరిపించాలని కొంత ఎక్విప్మెంట్ తీసుకొచ్చారు కదా, ఆ ఎక్విప్మెంట్ని మీరు ఏం చేస్తారంటే ధ్వంసం చేసేయండి, దాని ద్వారా వాళ్ళ యొక్క పనికి ఆటంకాన్ని కలుగజేయండి అని చెప్పారంటండి. సరే అని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే ఆ దినమున ఆ యొక్క ఎక్విప్మెంట్ని ధ్వంసం చేయాలి అని వెళ్ళారంట.
అక్కడ ఒక చాలా పొడవైన ఒక వ్యక్తి, తెల్లని వస్త్రం ధరించిన ఒక వ్యక్తి, ఖడ్గాన్ని పట్టుకున్న ఒక వ్యక్తి ఆ ఎక్విప్మెంట్ చుట్టూ తిరగడాన్ని వీరు గమనించారంట. కూడా అక్కడ వారు పని చేసేందుకు తెగించలేక తిరిగి వచ్చేసి ఇదే విషయాన్ని మరలా ఊరి పెద్దలతో చెప్పారంట. అయ్యా, అక్కడ ఒక పొడవైన వ్యక్తి, తెల్లని వస్త్రాన్ని ధరించిన వ్యక్తి కత్తి పట్టుకొని తిరుగుతున్నాడు ఆ ఎక్విప్మెంట్ చుట్టూ. ఈసారి కూడా మేమేమీ చేయలేకపోయాము, దయచేసి మమ్మల్ని క్షమించండి అన్నారంట. మీరు ఎందుకు పనికిరారు, మీరు చెప్పిన పనిని చేయకుండా కావాలని కట్టుకథలు చెప్తూ ఉన్నారు మీరు అని ఆ ఊరి పెద్దలు ఏం చేశారంటే, ఈ మీటింగ్ జరుగుతూ ఉన్నప్పుడే వారు ఎప్పుడైతే వారి దేవుని గురించి చెప్పడం మొదలు పెడతారో ఆ సమయంలోనే మేము దొమ్మిగా వెళ్ళి వాళ్ళ మీద పడి వాళ్ళని కొడతాము, ఆ మీటింగ్ ఎలా అయినా కానీ జరగకుండా మేము ఆపేస్తాము చూడండి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా సాయంత్రమున ఆ ఓపెన్ ఏరియాలో ఆ యువకులు క్రూసైడ్ మీటింగ్ని స్టార్ట్ చేశారంటండి. సువార్త చెప్తూ ఉన్నారంట. ఆ సమయంలో ఈ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో విరోధముగా లేచిన వారు ఆ యువకుల వైపుకి వెళ్ళడం మొదలెట్టారంటండి. వారికి ఇంకా చాలా దగ్గరగా ఉన్నారన్న సమయంలో అయ్యో కాలిపోతున్నాం అని చెప్పి కేకలు వేసుకుంటూ రక్షించండి రక్షించండి అని చెప్పి ఆ యువకుల్ని దాటి వెనక్కి వెళ్ళిపోయారంట. వాళ్ళు చూస్తున్న ఏ ఒక్కరికి అక్కడ అగ్ని కనిపించడం లేదు. ఈ యువకులకి ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. కానీ ఆ వ్యక్తులు మాత్రము మమ్మల్ని కాల్చివేస్తుంది, అగ్ని కాల్చివేస్తుంది, దయచేసి మమ్మల్ని ఎవరైనా కాపాడండి అని అరుస్తున్నారంట. అయితే మీటింగ్ అంతా జరిగిపోయిన తర్వాత ఈ యువకులు వెళ్ళి వారి కోసం ప్రార్థన చేసినప్పుడు వారు స్వస్థపరచబడ్డారంటే. అప్పుడు వారు చెప్పారంట, మీ చుట్టూ నిజముగా ఒక అగ్ని ప్రాకారం ఉంది, ఆ అగ్ని మేము మీకు హాని చేసేందుకు ముందుకు వచ్చినప్పుడు మమ్మల్ని కాల్చివేసింది అని చెప్పారంట. ఎవరైతే యువకులు వీరిని చంపాలి అని వచ్చారో ఆ ఊరి వాళ్ళు వచ్చి అడిగారంట, మీరు ఏ మ్యాజిక్ యూజ్ చేస్తూ ఉన్నారు, ఎలా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోగలిగారు అని అడిగారంట. వీళ్ళకి అసలు అర్థం కాలేదంట ఈ గుర్రవాళ్ళకి. ఎందుకంటే అలా చెప్తూ ఉన్నారు, మాకు ఎటువంటి మంత్ర విద్యలు రావు, ఎందుకు అలా అంటున్నారు అంటే అప్పుడు వారు చెప్పారంట, ఇదిగో ఈ దినాన ఉదయాన్నే మేము మిమ్మల్ని చంపేందుకు వచ్చాము, అయితే మీ చుట్టూ ఒక అగ్ని ప్రాకారాన్ని చూసాము, మీ ఎక్విప్మెంట్ అన్నా ధ్వంసం చేస్తే ఈ మీటింగ్ ఆగిపోతుంది అని ఆలోచించాము, కానీ ఆ ఎక్విప్మెంట్ చుట్టూ ఒక వ్యక్తి కత్తి పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు తెల్లని వస్త్రాలు ధరించి, ఎవరయ్యా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు అన్నప్పుడు ఆ కుర్రవాళ్ళంట, ఆ యువకులు చాలా సంతోషించి వారు చెప్పారంట, మీరు అనుకుంటున్నట్టు ఎటువంటి మ్యాజిక్ కాదు, మాకు ఎటువంటి మంత్రాలు తెలియవు, మేము ఆశ్రయించిన దేవుడే మా చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉండి ఈ యొక్క కీడు నుంచి మమ్మల్ని తప్పించి ఆయన యొక్క పనికి మమ్మల్ని వాడుకొని ఆయన యొక్క నామాన్ని ఈ దినాన మీ యొక్క నోటి ద్వారా మహిమపరుచుకున్నాడు అని. హల్లెలూయా. ఇప్పుడు ఆ ప్రాంతంలో అండి, ఎక్కడైతే సువార్త అనేది లేకుండా ఉన్నిందో ఆ ప్రాంతంలో దాదాపు ఒక 2000 మందికి పైగా యేసుక్రీస్తుని వెంబడించేవారు ఉన్నారు. జకర్యా 2వ అధ్యాయము 5వ వచనంలో మీరు చూసినట్లయితే, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, దాని మధ్యను నేను నివసించి మహిమకు కారణంగా ఉంటాను, ఇదే యెహోవా వాక్కు అని రాయబడింది. మనకి తెలియదు, చాలాసార్లు మనం ఇప్పటికీ కూడా కొన్ని కీడులు మనల్ని ఎలా దాటిపోయాయో ఎరుగని స్థితిలో మనం ఉంటాము. అపవాది చెప్తున్నాడు దేవునితో, నువ్వు యోబు చుట్టూ, అతని కుటుంబం చుట్టూ, అతని ఆస్తి చుట్టూ, అతని ఇంటి చుట్టూ వేసావే కంచె, ఆ కంచె అతన్ని కాపాడుతుంది అని చెప్పాడు కదా. దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేవారు, దేవుని యొక్క చిత్తములో నడిచేవారు, దేవుణ్ణి వెంబడించేవారి చుట్టూ కూడా అండి ఒక అగ్ని కంచె అనేది ఉంటుంది. నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ, నీ జీవితం చుట్టూ, నీ పిల్లల చుట్టూ, నీకున్న సమస్తము చుట్టూ ఒక అగ్ని ప్రాకారంగా దేవుడున్నాడు. హల్లెలూయా. నీకు తెలియకపోవచ్చు, నీ కన్నులు ఇంకా తెరవబడకపోవచ్చు, నీ సమస్యను బట్టి, ఇబ్బంది కొలిమిని బట్టి, మనుషుల యొక్క నిందలను బట్టి కృంగిపోతూ ఉన్నవా? జ్ఞాపకపరుచుకో, దేవుడు నీ చుట్టూ ఒక అగ్ని ప్రాకారంగా ఉన్నాడు. నిర్గమకాండము 14వ అధ్యాయం మీరు చూసినట్లయితే అండి, ఫరో సైన్యము
ఇశ్రాయేలీయులని తరుముకుంటూ వచ్చేసిందంట. ఆ సమయంలో మోషే ఎప్పుడైతే తన యొక్క కర్రను సముద్రం మీద చాపాడో, ఎర్ర సముద్రము 2 పాయలుగా విభజించబడి అటువైపు ఇటువైపు నీళ్లు గోడగా నిలవబడి కింద ఆరిన నేల మీద ఇశ్రాయేలీయులు నడుస్తూ ఉన్నప్పుడంట ఫరో సైన్యమునకు ఇశ్రాయేలు సైన్యమునకు మధ్యన వారి మీద ఉన్న మేఘము, ఆ మేఘస్తంభం అనేది వారి మధ్య నిలిచిందంటండి. వారి ముందు నడుస్తున్న దూత వారి ఈ 2 సైన్యాల మధ్య నిలిచాడంట. నిలిచి వారిని వెంబడించాడంట. ఈ మేఘము ఇటువైపు ఫరో సైన్యమునకు చీకటిని కలుగజేసిన మేఘము ఇటువైపు ఇశ్రాయేలీయుల సైన్యమునకు వెలుగును కలుగజేసిందంట. అయితే వేకువ జామైనప్పుడు అగ్నిమయమైన మేఘము నుండి యెహోవా ఫరో సైన్యమును చూచి వారి దండును కలవరపట్టెను అని రాయబడింది. ఏదన్నా నన్ను చుట్టుకొని ఉంది, అలుముకొని ఉంది, ఈ సమస్యలన్నీ నన్ను చుట్టేస్తున్నాయని ఆలోచించే ముందు ఒక్కమారు మీరు చెప్పగలుగుతారా, నా దేవుడు నా చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉన్నాడు, నాకు హాని చేసేందుకు ఈ అపవాది ఎన్ని తంత్రములు వేసినా వాటన్నింటినీ దహించు అగ్నిగా నా దేవుడు నన్ను ఆవరించి ఉన్నాడు అని. ఒక డిఫెన్సివ్ సిస్టమ్ లాగా నేనున్నాను, నా చుట్టూ ఒక బాల్ ఆఫ్ ఫైర్ ఉంది, అగ్ని ప్రాకారం ఉంది. నా మీదకి వచ్చే ఏ ఆయుధమైనా కానీ ఆ అగ్నిని ఎదుర్కొన్నప్పుడు అది దహించబడుతుంది, నాశనం చేయబడుతుంది. అంత మాత్రమే కాదండి, ఆ అగ్ని నన్ను ఏం చేస్తుంది, ప్రొటెక్ట్ చేస్తూ ఉంది, నా విశ్వాసాన్ని స్థిరపరుస్తూ ఉంది. ఆ యొక్క కార్యము ఏదైతే నన్ను ఎదుర్కొనలేక నా దేవునిని బట్టి నశింపజేయబడిందో ఆ కార్యమును బట్టి దేవుని యొక్క నామము మహిమపరచబడుతుంది. ఇదే విధముగా ఏలియా దినముల్లో కూడా జరిగిందండి. ఏలియా గారు ప్రార్థించినప్పుడు ఆ బయలుకి 400 మంది ప్రవక్తల మంది వీరందరి మధ్య జరుగుతున్న ఆ యొక్క విషయాన్ని మీరు గమనించినట్లయితే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చిందంటండి. ఆ అగ్ని ఏం చేసింది, బలి మాంసమును దహించి వేసింది. అక్కడ నిలబడి ఉన్న ఇశ్రాయేలీయుల యొక్క మనస్సులను మార్చింది. ఏలియా యొక్క మాటని, విశ్వాసాన్ని స్థిరపరిచింది. ఎప్పుడు కూడా ఈ 3 రకాలుగా జరుగుతూ ఉంటుంది. యెహోవా దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన ఒకవైపు అపవాది తంత్రములను నశింపజేస్తాడు, ఇంకోవైపు నిన్ను రక్షించి నిన్ను నీ యొక్క విశ్వాసాన్ని స్థిరపరుస్తాడు. మరోవైపు తన నామమునకు మహిమను తెచ్చుకుంటాడండి. నువ్వెదుర్కొంటున్న సమస్య అయినా, నువ్వు తల్లడిల్లిపోతున్న ఆ యొక్క సమస్య ఏదైతే ఉందో, నా వల్ల అవ్వడం లేదు అని ప్రతిదినము కన్నీరు కారుస్తున్న నీ యొక్క సమస్య దేవుని యొక్క నామమునకు మహిమకరంగా దేవుడు మార్చబోతున్నాడు. నమ్ముతారా? ఏది నిన్ను నాశనం చేయలేదు, ఏది నీకు హానికరమైనది కాదు. నీ చుట్టూ ఆయన అగ్ని ప్రాకారముగా ఉన్నాడు. ఆయన నిన్ను ప్రొటెక్ట్ చేస్తున్నాడు. కాబట్టి నమ్మండి, ఇదే అథారిటీలో, ఐడెంటిటీలో నడవండి. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్.